నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను సుప్రీంకోర్టు కొట్టివేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తెలుగుదేశం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు సీతారాం లక్ష్మి. జాతిపిత మహాత్మా గాంధీకి తణుకులో నివాళులర్పించిన రాష్ట్ర మంత్రి కారుమూరి తెలుగుదేశం నాయకులు. ఆయన ఆశయాలను సాధిస్తామంటూ ప్రతినబూనిన కార్యకర్తలు. తణుకులో ఘనంగా ఆరంభమైన కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు. ర్యాలీ నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసిన నాయకులు, కార్యకర్తలు. తెలుగుదేశం జనసేన విజయం ద్వారానే బీసీలకు ఏపీలో న్యాయం. ఎర్రగౌరం జైహో బీసీ సభలో పేర్కొన్న తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. అక్రమ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ తణుకులో టాక్సీ డ్రైవర్లు, కార్మికులు తహసీల్దార్కు వినతి పత్రం అందజేత. 1000 కిలోమీటర్ల మైలురాయిని దాటిన ఉండి ఎమ్మెల్యే రామరాజు పాదయాత్ర ప్రశంసించిన పార్టీ శ్రేణులు. తాడిమళ్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. సాంకేతిక అభివృద్ధిని వినియోగించుకోవాలని హితవు. రావులపాలెం జొన్నాడ గౌతమి వంతెన సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం. 2 అక్కడికక్కడే మృతి, మరో 2కు తీవ్ర గాయాలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సాగు, త్రాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలి. ఏలూరులో సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీ. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వం నమోదు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమ కేసును సుప్రీంకోర్టులో కొట్టివేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఈ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారాం లక్ష్మి తెలిపారు. భీమవరం టీడీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన లీగల్ సెల్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రా కదిలిరా బహిరంగ సభల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారని వివరించారు. ఈ సభలు విజయవంతంతో పార్టీ పట్ల ప్రజలు సానుకూలంతో ఉన్నారని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో తెదేపా జనసేన అభ్యర్థులు గెలవటం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు కేసులో సుప్రీంకోర్టు తీర్పు మనం చూడటం జరిగింది. ఎందుకంటే అక్రమంగా కేసులు పెట్టి ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు, ఏదైనా కూడా నిరూపణ కాకుండా 53 రోజులు, దాదాపుగా 53 రోజులు జైల్లో పెట్టి చంద్రబాబు నాయుడు గారిని మరి ఈ రోజున నిజం గెలిచింది, న్యాయం గెలిచిందనే రీతిలో మరి అలా సుప్రీంకోర్టు ఒక మంచి నిర్ణయం చేసి దాదాపుగా 7A కూడా దీనికి 17A కూడా దీనికి వర్తించవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇది చాలా హర్షింపదగ్గ విషయం. ఎందుకంటే ఈ రోజున మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఈ రోజున తీర్పు రావటం, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ రోజున. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేంద్ర శ్రీనివాస్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నీలతి రమేష్, పట్టణ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని తణుకులో మంగళవారం నిర్వహించి నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా కోర్టు ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతియుత మార్గంలో స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిన గాంధీజీ ప్రపంచ ప్రజలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. మహాత్మా గాంధీ గారు చనిపోవటం ఈరోజు చాలా బాధాకరం. 76వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు ఆయన నివాళులు అర్పిస్తున్నారు. మరి ఆ రోజున ఆయన ఎంతోమంది త్యాగజనుల ఆ బ్రిటిష్ వారిని పారదోలటంలో హింస లేకుండా అహింసతోటి అతను ప్రతి ఒక్కళ్ళు కూడా సత్యాగ్రహం ద్వారా ఆయన చేసిన కార్యక్రమాలతోటి మన స్వతంత్రాన్ని సాధించుకోవడం జరిగింది. మన దేశాన్ని మనం పరిపాలించుకుంటున్నాం. పరాయి దేశం 200 సంవత్సరాలు పాలించిన పారద్రోలి ఈ దేశాన్ని దక్కించుకుని పాలించడంలో ఆయన చేసిన కృషి ఎనలేనిది. ఆయన్ని ఈరోజు స్మరించుకుని మరి ఆయన బాటలో నడవాలని, మరి ఆయన బాపూజీ కళల కన్నా కళల్ని మన
గ్రామ స్వరాజ్యం రావాలని ఆయన ఏదైతే చేశారో దాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి చేశారు. గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు. గ్రామ సచివాలయాన్ని అన్నింటినీ కూడా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేయటం, గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావటం, ఎండిఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ వెళ్లకుండా అన్నీ అక్కడే గ్రామంలోనే జరిగేటట్టుగా ఏర్పాటు చేసిన మరి ఆయన అన్న కళలు నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారని ఆయన నివాళులు ఈ దేశమంతా కూడా అర్పిస్తున్నారు. మరి ఈరోజు మన తరఫులో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తుంది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు మెంగన సూర్య సత్యనారాయణ, మండపక మాజీ సర్పంచ్ ఉండవల్లి జానకి, నాయకులు నోకల కనకదుర్గ, మెహర్ అన్సరీలు పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూడా మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన అందించిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గుబ్బల శ్రీనివాస్, అబ్బదాసరి లాజర్, తాత్పూడి మాతిరావు, చింతలపూడి సన్యాసరావు, గమ్ని రామ్ కుమార్, తమరాపు సత్యనారాయణలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు తణుకులో మంగళవారం ఘనంగా ఆరంభమయ్యాయి. ఇందులో భాగంగా వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన గీత కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వంపై ధ్వజమెత్తుతూ నినాదాలు ఇచ్చారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ఆరంభమైన ఈ ర్యాలీ రాష్ట్రపతి రోడ్డు మీదుగా చెట్లెక్కి కళ్ళను గీసే సందర్భంలో వినియోగించే మోపులను ధరించి ప్రదర్శనలో పాల్గొనడం ప్రత్యేకంగా కనపడింది. ఈ మేరకు వారు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగెత్తి చాటుతూ ఇచ్చిన నినాదాలు మారుమ్రోగాయి. కుల కార్పొరేషన్లు కాదు, గీత కార్మికుల కార్పొరేషన్లు కావాలని, 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, వృత్తిని రక్షించాలని, కేరళ రాష్ట్రంలో మాదిరిగా గీత కార్మిక చట్టం తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం చిట్టూరు రాజమ్మ లయన్స్ మల్టీ సర్వీస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే దిగుబాటి రాజగోపాల్ మాట్లాడుతూ సంస్కృతిని, సాంప్రదాయాలను, సనాతన ధర్మాలను పాటించాలని చెప్పే రాజకీయ పార్టీల రాజ్యంలో తరతరాలుగా కొనసాగుతున్న కలుగీత కార్మిక వృత్తిని కనపడకుండా చేసేందుకు ప్రయత్నించడం క్షమించరాని విషయమని అన్నారు. ఏనాటి నుంచో ఇదే వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న గీత కార్మికుల పొట్టలు కొట్టేందుకు బహుళ జాతీయ సంస్థలను ప్రోత్సహిస్తూ ఆరోగ్యానికి ప్రమాదం తెచ్చే శీతల పానీయాలను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపించారు. దీనిని అడ్డుకునేందుకు ప్రజలంతా ఐక్యమవ్వాలని దిగుపాటి పిలుపునిచ్చారు. ఈ కళ్ళు తాగడం తప్పు కాదు, కళ్ళు తాగడం నిశా కాదు, కళ్ళు తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోదు అనేటువంటి నిరూపించే చాలా మంది ఉన్నారు. నేను 2 సార్లు ఎమ్మెల్యేలకి సాధారణ నియోజకవర్గం గ్రామీణ వర్గాలకి, బీసీలకి, బీసీ బాలలకు సంబంధించిన అండగా ఉంటుంది ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం కానీ సిపిఐ కానీ. వాళ్ళ ప్రోత్సాహంతో, వాళ్ళ నాయకత్వంతో మరి 87 పెట్టిన సంఘం ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎవరైతే కళ్ళు గీత కార్మికులుగా గీత కార్మికులుగా ఉద్యోగం చేస్తూ ఉన్నారో వాళ్ళ కుటుంబాల మధ్య నాశనం అయిపోయింది. వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి కాలేదు. ఎవరైతే బయట వారు ఈ కళ్ళు గీత కార్మికులు కళ్ళుని వ్యాపారం చేసి, సారా చేసి, ప్రొహిబిషన్ పీరియడ్లో సారా పట్టేసి సారాలన్నీ లక్షలాది కోట్లాది రూపాయలు వారు అనేక మంది వృత్తి విడిచిపెట్టి వేరే రంగాలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ 80 ఏళ్ళుగా ఎందుకు మార్పు వచ్చిందంటే ప్రభుత్వ విధానం వల్ల. కానీ ఎమ్మెల్యేల జీతాలు పెరుగుతూ ఉన్నాయి, ఎంపీల జీతాలు పెరుగుతూ ఉన్నాయి, కలెక్టర్ జీతాలు పెరుగుతూ ఉన్నాయి. కానీ ఈ గీత ఆధారిత కుటుంబాలు మాత్రం కనీస రక్షణ లేకుండా, కనీస అవసరం లేకుండా, కనీస వసతి లేకుండా వృత్తిని నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు అన్యాయం చేస్తానంటే చాలా ఉదాహరణ. సంఘం జిల్లా అధ్యక్షులు కామన మునుస్వామి అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర అధ్యక్షులు జుత్తిగ నరసింహమూర్తి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణ, వృత్తి సంఘాల రాష్ట్ర కన్వీనర్ ఎం భాస్కరయ్య, తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మెటి వెంకట సుధాకర్, తేతల మాజీ సర్పంచ్ కోట నాగేశ్వరరావు, న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు, సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మామిడిశెట్టి నాగభూషణం, గుబ్బల వీరాఘవులు పాల్గొని మాట్లాడారు. తొలుత సంస్థ వ్యవస్థాపకులు దివంగత ఎస్ఆర్ దాట్ల, చిటికన వెంకటేశ్వరరావుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వీరు త్యాగాలు వృధా కావంటూ వారి లక్ష్యాలను పూర్తి చేస్తామంటూ ప్రతినబూనారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమిని గెలిపించడం ద్వారానే బీసీలకు గత ప్రభుత్వంలో మాదిరిగా న్యాయం జరగగలదని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ స్పష్టం చేశారు.
మండల కేంద్రం ఎరగవరం గ్రామంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో నిర్వహించిన జైహో బీసీ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల్లో బీసీలకు న్యాయం జరగగా ప్రస్తుత ప్రభుత్వంలో అడుగంటినట్లు ఆరోపించారు. దీనిని గమనించిన అన్ని వర్గాల ప్రజలు మార్పు కావాలని కోరుతున్నట్లు ఆర్మిలి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, బీసీ నాయకులు పాల్గొన్నారు. బీసీలకు పుట్టిల్లు లాంటిది. ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీల అభిమానంతో, బీసీల అండతో, బీసీల బలంతో తెలుగుదేశం పార్టీ పుట్టి 42 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర చరిత్రలో అధికారంలో ఉన్నా లేకపోయినా మనుగడ సాగిస్తూ ప్రజల పక్షాన పోరాడుతూ ముందుకు వెళ్తుందంటే దానికి కారణం బీసీలని సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా బీసీలు ఈ పార్టీకి వెనుకనుగా నిలిచి అన్ని రకాలుగాను కూడా ఈ రాష్ట్రానికి సేవలు చేసే విధంగా, ఈ రాష్ట్ర పురోభివృద్ధిలో, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమంలో, ఈ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవడంలో పెద్దపీట వేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది బీసీ సోదరులనే సందర్భంగా తెలియజేస్తున్నాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు అధికారంలోకి రావాలంటే ఆ రోజు బీసీలకు పెద్దపీట వేయాలని ఒక ఆలోచనతో ఆ రోజు ఉన్నత విద్యను అభ్యసించి ఎంతో మంది వివిధ వృత్తుల్లో స్థిరపడినటువంటి బీసీ యువకులను ఎర్రనాయుడు గారు గాని, యనమల రామకృష్ణుడు గారు గాని, అయ్యన్న పాత్రుడు గారు గాని ఇటువంటి వ్యక్తులందరినీ కూడా ఆ రోజు పిలిచి టికెట్లు ఇచ్చి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు భుజం మీద చేసి వారి ఆస్తిపాస్తులు చూడలేదు, వారు ఏంటనేది చూడలేదు. వారు చదువుకున్నటువంటి ఉన్నత విద్యావంతులు ఈ సమాజానికి ఉపయోగపడతారు, ఇటువంటి యువతను ప్రోత్సహించాలని రామారావు గారు వారి భుజం మీద చేసి ఒక ఫోటో తీసి ఆ ఫోటో ఇచ్చి వాళ్ళని ఫీల్డ్లోకి పంపి ఎమ్మెల్యేలుగా గెలిపించి మంత్రులుగా చేసి ఆ రోజు బీసీలకు పెద్దపీట వేసినటువంటి ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని. దీనికి ముందు తణుకులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూడా ఆరుమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ అధికార పార్టీ చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బస్వ రామకృష్ణ, నాయకులు నల్ల భాస్కరరావు, కడియాల సూర్యనారాయణ, ఒమ్మి రాంబాబు, కుప్పాల ఇందిరాదేవులు పాల్గొన్నారు. అత్తిలి మండలం బలిపాడు గ్రామంలో 2వ నెంబర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులపై వ్యవహరించిన తీరును ఆరుమిల్లి ఖండించారు. ఈ మేరకు బాధిత విద్యార్థినులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇదిలా ఉండగా ఇదే అంశంపై జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు కూడా బాధిత పిల్లలను పరామర్శించి జరిగిన సంఘటనను ఖండించారు. వాహన రంగానికి చెందిన డ్రైవర్లను, కార్మికులను హింసించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన అనాలోచిత చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ టాక్సీ, లారీ, ఇతర వాహనాల డ్రైవర్లు, కార్మికులు మంగళవారం తణుకులో ర్యాలీ నిర్వహించారు. పట్టణానికి చెందిన ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి వివిధ వాహనాల డ్రైవర్లు, కండక్టర్లు ప్రదర్శనగా బయలుదేరి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లారు. ఏదైనా ప్రమాదం జరిగితే డ్రైవర్లపై హిట్ అండ్ రన్ చట్టాన్ని ఉపయోగించి 10 లక్షల జరిమానాతో 7 సంవత్సరాల జైలు శిక్ష విధించే చట్టాన్ని తక్షణమే తొలగించాలని వారి సందర్భంగా నినాదాలు ఇచ్చారు. లేకుంటే వృత్తిని వేడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ రకమైన చట్టాల వల్ల భవిష్యత్తులో డ్రైవర్ల వృత్తులకు ఎవరూ రారని వారు పేర్కొంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ముచ్చగల్ల సత్యనారాయణ మాట్లాడుతూ ట్రాన్స్పోర్ట్ రంగం లేకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మనుగడ ఉండదని పేర్కొన్నారు. ఈ మేరకు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. హిట్ అండ్ రన్ చట్టాన్ని అంటే సెక్షన్ 104ని 21/12/2023 తేదీన మరి యొక్క డ్రైవర్ పాట మృత్యులా ప్రవేశించినటువంటి చట్టాన్ని ప్రవేశపెట్టి ఈవేళ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలు కూడా దీని మీద మరింత ఉద్యమం చేస్తున్నారు డ్రైవర్లు. మరి కేంద్ర ప్రభుత్వం అనాలోచిత విధానాలను అవలంబించడం వల్ల డ్రైవర్ల కుటుంబాలు ఈవేళ రోడ్డుకు పడిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు మరి డ్రైవర్లు మరి నిత్యావసర వస్తువుల విషయంలో
రాష్ట్రాలు దాటి నెలల తరబడి భార్య పిల్లలను విడిచిపెట్టి సమాజానికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు అందిస్తున్నటువంటి డ్రైవర్లకి ఇటువంటి అనాలోచిత విధానాల చట్టాన్ని మీరు ప్రవేశపెట్టినట్టయితే ప్రతి డ్రైవర్ కూడా మరి జైలు పాలు అయిపోతే వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటని చెప్పేసి మరి మేము కేంద్ర ప్రభుత్వాన్ని పరిశీలిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే మరి మీరు దీన్ని పునరాలోచించుకొని ఈ చట్టాన్ని ఏదైతే 104 సెక్షన్ మీరు పెట్టారో హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయకున్నట్లయితే మేము మరింత దేశవ్యాప్తంగా దీన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని మేము మరి మనవి చేసుకుంటున్నాం. వెంటనే మీరు స్పందించి ఈ యొక్క హిట్ అండ్ రన్ సెక్షన్ 104ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో తణుకు శాఖ అధ్యక్షులు రావికృష్ణ, నిడదవోలుకు చెందిన కారింకి నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి ఆదినారాయణ, లారీ యూనియన్ కార్యదర్శి తోట కాశీ విశ్వనాథం, ట్రక్ యూనియన్ అధ్యక్షులు బి సురేష్, స్కూల్ బస్ యూనియన్ నాయకులు ఎం అనంత చౌదరి, నాయకులు పెతాని గణేష్లు పాల్గొన్నారు. శాస్త్రీయ సంగీత సామ్రాజ్యానికి అధిపతి మహావాగ్గేయకారుడు త్యాగరాజ ఆరాధన పుణ్యతిథిని తణుకులో మంగళవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. రామభక్తి, కర్ణాటక సంగీత సామ్రాజ్యాలను ఏకకాలంలో ఏలిన త్యాగరాజు 1767లో వైశాఖ శుక్ల షష్ఠి నాడు తంజావూరు సమీపంలోని తిరువారూరులో తెలుగు వైదిక దంపతులకు జన్మించినట్లు ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. సాటిలేని వాగ్గేయకారుడిగా ఎనలేని కీర్తిని ఆర్జించి 1847లో పుష్యబహుళ పంచమి నాడు తిరువయ్యూరులో పరమపదించారని ఆ గ్రంథాల ద్వారా తెలుస్తుంది. త్యాగరాజస్వామి 38 సంవత్సరాల ప్రయాణానికే రామతారక మంత్రాన్ని జపించి భక్త శిఖామణిగా గుర్తింపు పొందారు. స్వరారాజ్యన సాగరాన్ని సమగ్రంగా మదించిన ఈ నాదయోగి కౌస్తభరత్నాల లాంటి 24,000 కృతులను రచించారట. వాటిలో మనకు కేవలం 750 మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. తెలుగు వారికి, తెలుగు భాషకు అపార గౌరవం ఆర్జించి పెట్టిన త్యాగరాజస్వామి సేవలను గుర్తు చేసుకునేందుకు ప్రతి ఏటా త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఆయన పుణ్యతిథిని తణుకు నల్లజర్ల వారి వీధిలోని రాయసం రాజలక్ష్మి సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి సామూహిక పంచరత్న కీర్తనలను ఆలాపించారు. ఈ సందర్భంగా మ్యూజిక్ అధ్యాపకులు పుల్లాబట్ల జగదాంబ మాట్లాడుతూ త్యాగరాజ కీర్తిని వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మరో అధ్యాపకురాలు రాపాక శ్రీ మహాలక్ష్మి విద్యార్థులు పాల్గొన్నారు. మన సంగీత త్రిమూర్తిలో ఒకరైన శ్రీ త్యాగరాజస్వామి రాముడిలో అర్థమైన రోజు. ఆయన సాక్షాత్తు సంగీతం ద్వారానే సాక్షాత్తు రామదర్శనం చేసుకున్నాడు ఆయన. సో ఇంతటి విశిష్టమైన ఈ రోజు మనం సంగీతానికి మనకి చేతనైనంత సేవ చేస్తూ సంగీతాన్ని చక్కగా అభ్యసిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రకటనలు.